ప్రియమైన స్నేహితులారా, ఈనాడు మనం ఒక గొప్ప ప్రేమ కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది వేల సంవత్సరాల క్రితం పవిత్రమైన ఇజ్రాయెల్ దేశంలో జరిగిన యథార్థ సంఘటన. ఒక సూర్యకిరణంలా మన హృదయాలను వెలిగించే కథ ఇది. అది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చటి కొండలు, మధ్యలో చిన్నపాటి ఇల్లు, జనాలతో కళకళలాడుతోంది. ఆ పల్లె మధ్యలో ఒక చెట్టు కింద మన రక్షకుడు యేసు క్రీస్తు కూర్చుని బోధిస్తున్నాడు. ఆయన ముఖంలో నిండు శాంతి, మాటల్లో అపారమైన ప్రేమ. ప్రజలందరూ ఆయన్ని చుట్టుముట్టి కనులు రెప్పవేయకుండా వింటున్నారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో అందరి హృదయాలు కొత్త జ్ఞానంతో నిండిపోతున్నాయి. అంతలో గుంపులోంచి ఒక ధర్మశాస్త్ర పండితుడు వినయంగా ముందుకు వచ్చాడు. అతని చూపుల్లో తెలివితేటలు, మాటల్లో గంభీరత. అతని యేసును చూసి, బోధకుడా, నిత్యజీవాన్ని పొందాలంటే నేను ఏం చెయ్యాలి అని సూటిగా ప్రశ్నించాడు. ప్రజలందరూ నిశ్శబ్దంగా అతనివైపు, యేసువైపు చూస్తున్నారు. యేసు చిరునవ్వుతో, దేవుడిని నీ పూర్ణ హృదయంతో ప్రేమించు, నీ పొరుగువానిని నీవలే ప్రేమించుము అని జవాబిచ్చాడు. ఇది విన్న పండితుడు కాస్త తటపటాయించాడు. తలగోకుకుంటూ, సరే, కాని నా పొరుగువాడు అంటే ఎవరు అని అడిగాడు. ఆ ప్రశ్న మన అందరి ప్రశ్నే. అప్పుడు యేసు ఆ ప్రశ్నకి జవాబుగా ఈ కథను చెప్పడం మొదలుపెట్టాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే మార్గమది. దట్టమైన ఎడారిదారి. ఆ దారిలో ఒక ప్రయాణికుడు ఒంటరిగా నడుస్తున్నాడు. అతను తన లోకంలో తాను ఉన్నాడు. కాని అకస్మాత్తుగా రాళ్ల వెనుక నుండి క్రూరమైన దొంగలు దూకి అతనిపై దాడి చేశారు. వారు అతన్ని నిర్దాక్షిణంగా కొట్టి అతని దగ్గర ఉన్నదంతా లాక్కున్నారు. బట్టలు, సంచి, అతని ఆశలు అన్నీ అతన్ని రక్తపు మడుగులో వదిలేసి ఆ దొంగలు అదృశ్యమయ్యారు. ఆ అమాయకుడు రోడ్డు పక్కన నిస్సహాయంగా ప్రాణం పోయే స్థితిలో పడి ఉన్నాడు. దుమ్ము రేగుతోంది, నిశ్శబ్దం అలుముకుంది. కాని అతను మూలుగుతూ సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ దారిలో ఒక యాజకుడు వచ్చాడు. పవిత్రమైన బట్టలు, చేతిలో పవిత్రమైన గ్రంథాలు. కాని అతను ఆ వ్యక్తిని చూశాడు. కాని తన్ను తాను పవిత్రంగా ఉంచుకోవాలనుకున్నాడు. అతను ఆ వ్యక్తి పక్కనుండి వెళ్లకుండా రోడ్డుకి అవతలివైపుకు వెళ్ళిపోయాడు. ఏమీ పట్టనట్టు నడిచి వెళ్ళిపోయాడు. తరువాత ఒక లేవీయుడు వచ్చాడు. అతను కూడా పవిత్రమైన గుడిలో పనిచేసేవాడు. అతను ఆ గాయపడిన వ్యక్తిని చూసి తల అడ్డంగా ఊపాడు. అతని హృదయంలో కొద్దిగా బాధ కలిగిన తన పని ముఖ్యమని అనుకుని అతను వెళ్ళిపోయాడు. మనిషిని చూసి కూడా పట్టించుకోని ఆ యాజకుడు, లేవీయుడు మన హృదయాలను ఒక నిట్టూర్పుతో నింపారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అప్పుడు ఒక సమరీయుడు వచ్చాడు. యూదుల దృష్టిలో సమరీయులు అంటే అంటరానివారు. కాని ఈ సమరీయుడు భిన్నం. అతను తన గాడిద మీద వస్తున్నాడు. అతని ముఖంలో ఎంతో దయ ఉంది. అతను ఆ గాయపడిన వ్యక్తిని చూశాడు. అతని కళ్ళు కరుణతో నిండిపోయాయి. ఎలాంటి భయం లేదు, ఎలాంటి సందేహం లేదు. అతను వెంటనే గాడిద దిగి ఆ వ్యక్తి పక్కన మోకాళ్లపై కూర్చున్నాడు. అతని గాయాలను శుభ్రం చేయడానికి నూనె, ద్రాక్షారసాన్ని పోశాడు. తరువాత తన బట్టల ముక్కలతో కట్టుకట్టి ఆ గాయపడిన వ్యక్తిని చాలా జాగ్రత్తగా తన గాడిదమీద ఎక్కించాడు. ఆ సమరీయుడు ఆ వ్యక్తిని తన గాడిదమీద ఎక్కించుకుని మెల్లగా నడిచి దగ్గరలోని ఒక సత్రానికి చేరుకున్నాడు. ఆ వ్యక్తిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో చూడండి. నిజమైన పొరుగువాడు అంటే ఇదే కదా. సత్రంలోకి వెళ్ళాక ఆ సమరీయుడు ఆ వ్యక్తిని ఒక మంచం మీద పడుకోబెట్టాడు. సత్రం యజమానిని పిలిచి, దయచేసి ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవని బ్రతిమాలాడు. తన దగ్గర ఉన్న 2 వెండి నాణాలను అతనికిచ్చి, ఇతనికి ఇంకా డబ్బు అవసరమైతే నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. ఒక అపరిచితుడి కోసం ఇంత దయ, ఇంత ప్రేమ చూపించిన ఈ సమరీయుడి గొప్పతనం చూసి ఆ యజమాని ఆశ్చర్యపోయాడు. కథ ముగిసింది. యేసు క్రీస్తు తిరిగి ప్రజల్ను చూశాడు. ఆయన కళ్లల్లో ఒక మెరుపు. ఆ పండితుణ్ణి చూసి, మరి ఈ ముగ్గురులో ఆ గాయపడిన వ్యక్తికి ఎవరు పొరుగువాడు అని అడిగాడు. పండితుడు నిశ్శబ్దంగా ఆలోచించి, ఎవరైతే ఆ వ్యక్తిమీద దయ చూపించారో వారే అని ఒప్పుకున్నాడు. యేసు నవ్వి, నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి అని చెప్పాడు. ఆ మాటలు ప్రజల అందరి హృదయాలను తాకాయి. నీ పొరుగువానిని నీవలే నీవు ప్రేమించుము. ఈ కథ మనకు నేర్పించేది ఒకటే. మన పొరుగువాడు అంటే మనకు దగ్గర ఉన్నవాడు కాదు, మనకు అవసరమైనప్పుడు సహాయం చేసేవాడు, దయ చూపేవాడు. ఇది మన జీవితాలను మార్చే ప్రేమ. ఈ కథ మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ సమరీయుడిలా మనం కూడా ఇతరుల పట్ల దయ, ప్రేమ చూపాలని కోరుకుందాం. దేవుని ప్రేమ మనకు తోడై ఉంటుంది. ఆమేన్. Created by Christ-Centered Ministries. Help us spread the word. Don't forget to like, share, and subscribe.